మాల వేసుకోవాలి అంటే సెలవు తీసుకోండి, జుట్టు పెంచుకొని యూనిఫామ్ బూట్లు లేకుండా విధులకు వచ్చేందుకు అనుమతి లేదు. దీక్షల విషయంలో సిబ్బందికి పోలీస్ శాఖ ఉత్తర్వులు. చాలా చాలా సెన్సిటివ్ ఇష్యూ ఇది. అసలు దీన్ని టచ్ చేయడం దేనికి? పోలీసు శాఖ కూడా దాన్ని టచ్ చేయడం ఎందుకు? ఇన్ని సంవత్సరాలు ఎట్లా జరుగుతున్నది? అయ్యప్ప మాల సహా ఇతర ఆధ్యాత్మిక దీక్షలు తీసుకునే పోలీసులు విధుల నుంచి సెలవులు తీసుకోవాలని తెలంగాణ పోలీస్ శాఖ తమ సిబ్బందికి సూచించింది. జుట్టు గడ్డం పెంచుకొని యూనిఫామ్కు బదులు సాధారణ దుస్తులు ధరించి కాళ్లకు బూట్లు లేకుండా, సరే ఇప్పుడు ఒక విషయం వరకు దాన్ని యాక్సెప్ట్ చేయాలి. ఏంటి అని అంటే, ఇప్పుడు కాళ్ళకి బూట్లు లేకుండా మీరు ఫీల్డ్లోకి వెళ్ళి పనిచేయడం అన్నది అంత ఈజీ కాదు, అది చాలా కష్టం అవుతుంది. సో మాలధారణ చేసిన వాళ్ళు బూట్లు వేసుకోవడం సరైనది కాదు. మరి దీన్ని ఏ రకంగా ముందుకు తీసుకెళ్లాలా అన్నది ఒకటి. సరే, మరి మీరు సెలవు తీసుకోండి అంటున్నారు, బాగుంది. మరి సెలవు తీసుకుంటే జీతం సంగతి ఏంది? సెలవు తీసుకుంటే అంటే ఎట్లా? మీరు మీరు లీవ్ పెట్టిన దానికి లేదు అని చెప్తారా? మరి ఎంతమంది అయినా లీవ్ తీసుకోవడానికి అవకాశం ఉందా? మాల వేసుకున్న వాళ్ళు లీవ్ అందరికీ ఇస్తారా? ఇవన్నీ కూడా పాయింటే కదా. సరే, లీవ్ ఇవ్వడం మంచిదే, మరి అందరికీ లీవ్ ఇస్తారా? పోలీస్ సిబ్బంది విధులకు హాజరయ్యేందుకు అనుమతి లేదని స్పష్టం చేసింది. అంటే బూట్లు లేకుండా, లేకపోతే జుట్టు పెంచుకొని, జుట్టు పెరుగుతుంది కదా కటింగ్ చేయించకపోతే, అవన్నీ పెంచుకొని పోలీసు విధులకు హాజరవ్వడానికి వీల్లేదు. హైదరాబాద్లోని కంచన్బాగ్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ ఎస్ కృష్ణకాంత్ అయ్యప్ప దీక్ష తీసుకున్నట. దీక్ష నియమాలు పాటిస్తూ విధులకు హాజరయ్యేందుకు అనుమతి కోరుతూ ఆయన ఉన్నతాధికారులకు విజ్ఞప్తి చేసిండట. ఆ విజ్ఞప్తిని తిరస్కరించిన ఉన్నతాధికారులు నిబంధనలపైన పోలీస్ సిబ్బంది అందరికీ స్పష్టతనిచ్చేలా ఒక మెమో జారీ చేసిరట. అయ్యప్ప మాల సహా మరే ఆధ్యాత్మిక దీక్షలు తీసుకునే పోలీసులు విధి నిర్వహణలో ఉన్నప్పుడు కూడా ఆ దీక్ష నియమాలు పాటించాలి అనుకుంటే విధులకు సెలవులు తీసుకోవాలి అని స్పష్టం చేశారు. అయితే పోలీస్ శాఖ నుంచి వచ్చిన ఈ ప్రకటనపై గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అయ్యప్ప మాల దీక్ష సమయంలోనే ఇలా చేస్తున్నారు, రంజాన్ సమయంలో ఈ నిబంధనలు ఎందుకు గుర్తుకురావు అని ప్రశ్నిస్తూ ఒక వీడియో విడుదల చేశారు. ఆయన అన్నది కూడా రైటే కదా. ఇప్పుడు ఏ మతాన్నైనా మీరు ఒకేలాగా పరిగణలోకి తీసుకోవాల్సిందే. ఆ సమయంలో ఎవరైనా ఆ ప్రయత్నం చేసినా లీవ్ తీసుకోమని చెప్పాలి మరి వాళ్ళకు కూడా, అంతే కదా. మరి ఇప్పుడు ఒకటి గమనించాల్సింది ఏంది, వాళ్ళు ప్రజలని రక్షించే వాళ్ళు. విధి నిర్వహణలో వాళ్ళు ఒక దగ్గరికి ఇన్సిడెంట్కి పోవాలి అని అంటే నీకు కాళ్ళకు చెప్పులు లేకపోతే, బూట్లు లేకపోతే ఎట్లా నువ్వు ఫీల్డ్లోకి వెళ్ళి పని చేయగలుగుతావు? ఆడ దొంగ ఎదురుబడి వాడు ఏదైనా ఇది చేయాలని ప్రయత్నం చేస్తున్నాను అనుకో, తప్పించుకోవాలి కదా, బయటపడాలి కదా, లేకపోతే వాని మీద నన్ను అటాక్ చేయాలి కదా. మరి సరైనటువంటి కాళ్ళకే చెప్పులు లేనటువంటి సిచ్యువేషన్ వస్తే ఎట్లా? మరి ఇప్పుడు అయ్యప్ప దీక్షలప్పుడు నిర్ణయం తీసుకుంటున్న మీరు రంజాన్ అప్పుడు ఎందుకు తీసుకోవట్లేదు అన్నది రాజాసింగ్ అడుగుతున్న ప్రశ్న. మరి అక్కడ కూడా లీవులు తీసుకోండి అని చెప్పాలనా? ఒక వర్గానికి మాత్రమే నిబంధనలు విధించి మరో వర్గం విషయంలో సానుకూలంగా ఉండడం ఎంతవరకు సబబు అని నిలదీశారు. నిబంధనల అమలు అంశంలో హిందూ ముస్లింలను రెండు కళ్ళుగా భావించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరారు. ఆలోచించాలి, చాలా చాలా సెన్సిటివ్ ఇష్యూ ఇది, చాలా సెన్సిటివ్ ఇష్యూ ఇది. ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోవాలి. అవసరమైతే ఇటు మత పెద్దలని వాళ్ళందరినీ కూర్చోబెట్టి దీనికి పరిష్కారం ఏంది, ఎట్లా చేయాలనేది కూర్చోబెట్టి ఆలోచించి ఒక డెసిషన్ తీసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు మీరు వేసుకోవద్దు అన్నప్పుడు ఆటోమేటిక్గా మరి వాళ్ళు కూడా వేసుకోలేదు కదా, వాళ్ళకి ఎట్లా పర్మిషన్ ఇచ్చారనే క్వశ్చన్ రైజ్ అవుతుంది కదా. పోలీస్ అధికారులు మళ్ళొక్కసారి ఒక ఆదేశము వాళ్ళు జారీ చేసినారు. ఆ ఆదేశంలో ఏముందంటే, ఎవరైనా హిందూ ఎస్ఐ కానీ, ఇన్స్పెక్టర్ కానీ, ఏసీపీ కానీ, కానిస్టేబుల్ కానీ, ఏదైనా పదవిలో ఉన్న ఆ పోలీస్ అధికారులు కానీ, కానిస్టేబుల్ కానీ, ఒకవేళ మతపరమైన దీక్షలు వేసుకుంటే ఆయన సొల్లు పెట్టుకొని ఆ దీక్షని కంప్లీట్ చేసుకోవాలి. ఒకవేళ జాబ్లో ఉండి ఆయన అయ్యప్ప మాల వేసుకొని ఒకవేళ డ్యూటీకి వస్తే మేమైతే మెమోలు ఇస్తాము, కావాలంటే సస్పెండ్ కూడా చేస్తామని ఆ విధంగా ఒక ఆదేశం అయితే జారీ అయినది. ఇది ఇప్పుడు కాదు, కంటిన్యూగా ఎవ్రీ సంవత్సరం అంటే అయ్యప్ప దీక్షా సమయంలో అంటే డిసెంబర్, నవంబర్, జనవరిలోనే ఇట్లాంటి ఆదేశాలు జారీ అవుతుంది. చాలా మంచిదే, ఒక రూలు ఫాలో చేస్తే చాలా మంచిదే కదా. కానీ ఈ రూలు హిందువులకే పరిమిత అవుతుందా? నేను పోలీస్ అధికారులకి అడుగుతున్నా, మా రేవంత్ రెడ్డి గారికి అడుగుతున్నా, హిందువులకేనా ఈ రూలు? ముస్లింలకి ఇట్లాంటి రూలు ఉండవా? రంజాన్ సమయంలో చాలా మంది ఇన్స్పెక్టర్ కానీ, ఏసీపీ కానీ, కానిస్టేబుల్ కానీ, ఎస్ఐలు కానీ చాలా మంది
రోజాలు పెట్టుకుంటారు, మళ్ళీ వాళ్ళకి ఫుల్ ఫ్రీడమ్ ఇస్తారు కదా. ఆయన ఏ టైం అయినా డ్యూటీ రావచ్చు, ఏ టైం అయినా మస్జిద్కి పోవచ్చు, నమాజ్ చదవనికి పోవచ్చు, ఇంటికి వెళ్ళిపోవచ్చు, రోజా ఇడవనికి వెళ్ళిపోవచ్చు, ఆయన ఎప్పుడైనా ఏదైనా చేయొచ్చు. ఆయన వాళ్ళకి ఇట్లాంటి రూల్స్ రెగ్యులేషన్ ఎందుకు పెట్టారు? ఇట్లాంటి ఆదేశం రంజాన్ సమయంలో ఎందుకు బయటికి రాదు నేను అడుగుతున్నా. అంటే హిందూ ఫెస్టివల్ ఉంటే, హిందూ పండగలు వస్తే, అయ్యప్ప స్వామి దీక్షా సమయం వస్తేనే ఇట్లాంటి రూల్స్ యాద్ వస్తుందా నేను అడుగుతున్నా. మా రేవంత్ రెడ్డి గారికి నా ఒకటే ఒక నివేదిక, రూల్ ముస్లిమ్స్ కానీ, హిందువులు కానీ, సిక్కు కానీ, ఇసాయిలు కానీ ఒకటి సమానం ఉండాలి. అంటే హిందూ ముస్లిమ్స్ రెండు కళ్ళులుగా ముఖ్యమంత్రి గారు మీకు ఉండాలి. రూల్ హిందువులకి ఏ విధంగా మీరు పెడుతున్నారు, వచ్చే సమయంలో రంజాన్ సమయంలో కూడా ముస్లిమ్స్ కూడా అట్లనే ఒక రూల్ పెడితే చాలా బాగుంటుంది. లేకపోతే హిందువుల్లో ఏం మెసేజ్ పోస్తుంది? కాంగ్రెస్ అంటే ముస్లిమ్స్ పార్టీ, ఆల్రెడీ మీరే అన్నారు. కాంగ్రెస్ అంటే ముస్లిమ్స్ పార్టీ, హిందూ పార్టీ కాదు. దానికి మీరు ప్రూవ్ చేస్తున్నారని నేను అనుకుంటున్నాను.